ఆమె అనుకుంటుందేమో ఎక్కడి నుంచి వచ్చిర్రా వీళ్ళు ఏమో ఊరు నా కొడుకులంతా ఇక్కడనే ఉన్నారు ఏంట్రా అని చెప్పేసి అనుకున్నారేమో. ఆ ఫ్లైట్లో జర్నీ చేసే వాళ్ళందరూ మన హైదరాబాద్ వాళ్ళే. కొంచెం అయితే క్లమ్జీగా అనిపించింది నాకు. ఎవడైతే నన్ను వీడియో తీయరా అంటే పోయి ఏ రోజు వీడియో తీసినాడు. ఆమె చూసి ఏమనుకుంటుందేమో వద్దురా అని చెప్తే ఆమె వీడియో తీసి పెట్టి. ఇంకా కొంచెం సేపటికైతే ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయింది మామ. అసలు టేక్ ఆఫ్ అయినప్పుడు అయితే ఫుల్ భయం వేసింది నాకైతే. ఆ స్పీడ్ కానీ అసలుగా అయితే మేమైతే లిటరల్లీ చాలా భయపడ్డాం. చూడండి కిందికి చూస్తే వ్యూ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఫస్ట్ టైం కదా మమ్మ ఫ్లైట్ ఎక్కడం. గులాబ్ జాములు గలగల్లాడిపోయినాయి మావైతే. ఇంకొంతసేపు అయిన తర్వాత అయితే ఇంకా ఎవరు డెస్టినేషన్ అని చెప్పేసి అన్నది ఏదో ఇంకా అయితే దిగేస్తున్నాం మమ్మ. ఇంకా ఫ్లైట్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మమ్మ ఛానల్ని. ఇంకొంచెం మరి ఎంకరేజింగ్ వస్తే నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. నేను కూడా ఇలాంటి వీడియోలు మళ్ళీ తీస్తాను. మీ గురించి కొంచెం సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఇదిగో మా ఫైనల్గా నాకు గోవా ట్రిప్ అయితే ఇట్లా సాగిపోయింది. మీ లవ్ మీ కేరింగ్ ఉంటే ఇంకా చాలా వీడియోలు తీస్తాం మమ్మ. అంటిల్ వాచ్ KTM సంజు బ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మ. బాయ్, ఉంటా. సీ యూ, లవ్ యూ ఆల్.